అప్పట్లో మంచి మంచి హిట్స్ పడ్డాయి, మధ్యలో ఆగిపోయారు, చాలా డౌన్ ఫాల్ అయిపోయారు. అట్లానే మళ్ళీ ఇప్పుడు పికప్ అవుతున్నారు అనమాట. ఇక అందరూ మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఆర్ఎస్ ఫర్ యూ ఛానల్కి వచ్చిన కొత్త వారికి అండ్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు. అండ్ వీడియో నచ్చితే లాస్ట్ దాకా చూసి లైక్ చేసుకోండి. నాగ చైతన్య గారికి రాజయోగం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం చూడొచ్చు, మంచి మంచి సినిమాలు అయితే ఎంచుకుంటున్నాడు అనమాట. స్టోరీ కానీ, యాక్షన్ కానీ, థ్రిల్లర్ కానీ, ఇట్లాంటి టాపిక్స్ని మంచిగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సో మనం తండేల్ చూడొచ్చు, లవ్ స్టోరీ అండ్ యాక్షన్ ఉంటుంది, మంచి ఎమోషన్ చూపించాడు అనమాట. అండ్ చాలామంది ఫిదా అయిపోయారు ఆ సినిమాకి అయితే. అండ్ ఆ ఎమోషన్స్ కానీ, ఆ బీజిఎమ్స్ కానీ చాలామంది హాల్లోనే ఏడ్చారు. అండ్ లవర్స్ కానీ చాలా ఎగ్జైట్ అయ్యారు అనమాట ఆ సినిమా చూసి. అండ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్తో బయటకు వచ్చారు. అట్లాంటిదే ఇంకొక స్టోరీ ఎంచుకున్నాడు అనమాట. ఇప్పుడు రీసెంట్గా నిన్న పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, ఫస్ట్ లుక్ అనమాట. సో ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ సినిమా మీద. ఆ సినిమా మ్యాక్సిమం 2026 ఆర్ 27లో రావచ్చు. మనం ఇంకా డేట్ రిలీజ్ చేయలేదు కాబట్టి మనం ఏం చెప్పుకోలేం. సో చైతన్య గారికి రాజయోగం మొదలైపోయింది. ఇక ఇక్కడ నుండి ఎంచుకున్న ప్రతి స్టోరీ అతను మంచి మంచి స్టోరీస్ ఎంచుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకో సినిమా వస్తుంది అనమాట. ఆ మూవీ నేమ్ వచ్చేసరికి వృషకర్మ అని పెట్టారు. బట్ ఇట్స్ ఏ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట. మనకి ఆ సెట్స్ కానీ అండ్ పోస్టర్స్ కానీ ఇవి చూస్తే కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది. సో నాగ చైతన్య ఎంచుకునే ప్రతి స్టోరీ అలానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే స్టోరీస్ కూడా అలానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సుకుమార్తో ఉంటుంది అని టాక్స్ వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది ఇంకా మనకి క్లారిటీ లేదు. సో దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. అండ్ నెక్స్ట్ మన ఏజెంట్ తీసిన ఈ సురేందర్ రెడ్డి ఆ డైరెక్టర్తో ఇంకో మూవీ ఉందన్నమాట. అండ్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఇది రియల్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. చూడొచ్చు, ఇంతకుముందు మంచి మంచి హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోస్ అండ్ హీరోయిన్స్ ఒకనొక టైంలో చాలా ఫ్లాపులు ఫేస్ చేశారనమాట. అండ్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మంచి మంచి హిట్స్ అండ్ మంచి మంచి బ్లాక్ బస్టర్స్ అండ్ మంచి కమర్షియల్ మూవీస్ అండ్ పాన్ ఇండియా మూవీస్ పడే ఛాన్సెస్ కూడా చాలామందికి ఉన్నాయి. అండ్ తండేల్ మూవీ చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. సో ఇట్లాంటి అండ్ సమ్ ఆఫ్ యాక్టర్స్ అల్లరి నరేష్కి కానీ ఇట్లాంటి మంచి మంచి రాజు తరుణ్కి మొన్న వచ్చింది ఒక పాంచ్ మినార్ అని, అది కూడా మూవీ చాలా బాగుంది. అట్లాంటివి ఇప్పుడు రీసెంట్గా వచ్చే మూవీస్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఓల్డ్ హీరోస్కి అప్పట్లో మంచి మంచి హిట్స్ పడ్డాయి, మధ్యలో ఆగిపోయారు, చాలా డౌన్ ఫాల్ అయిపోయారు. అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు పికప్ అవుతున్నారు అనమాట. ఇక అందరూ మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.